హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఒక విషయం మీతోటి పంచుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము చాలా విహారయాత్రలకు వెళ్ళామండి. చాలా విహారయాత్రలు, తీర్థయాత్రలు ఏదైనా అనుకోండి, అవన్నీ వెళ్ళినప్పుడు చాలామంది కలుస్తూ ఉంటారు కదా. అందరూ ఇంచుమించు మా వయసు వాళ్ళే అందరూ ఉన్నప్పుడు అందరి అభిప్రాయం ఎలా అనిపించిందంటే, మనం ఈ వయసులో కాకుండా కొంచెం చిన్న వయసులోనే ఇలాంటి యాత్రలన్నీ పూర్తి చేసుకుంటే బాగుండేది కదా అనే ఫీలింగు అందరిలో ఉండిందండి. కానీ నాకేమనిపిస్తుందంటే, మధ్య వయసులో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే పిల్లల బాధ్యతలు ఉంటాయి. తర్వాత ఏమో పిల్లల బాధ్యతలు, పెద్దవాళ్ళ బాధ్యతలు, పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. అందుకని మనం ఎక్కడికి వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళామంటే మాకు జరిగింది కూడా అదే. అందుకనే నేను చెప్తున్నాను, మనం ఎక్కడికి వెళ్ళాం. అందుకని మనం ఏం చేయాలంటే, పిల్లల పెళ్ళిళ్ళ కోసమని, చదువుల కోసమని సేవింగ్స్ చేస్తూ ఉంటాం కదా మన జీవితంలో కొంత పార్ట్. అదేవిధంగా మనం ఏం చేయాలంటే, మన మలి వయసులో మనం విహారయాత్రలు కావనివ్వండి, తీర్థయాత్రలు కావనివ్వండి, కొంచెం డబ్బులు మనం కూడా సేవింగ్స్ చేసుకొని, దాన్ని ముట్టుకోకూడదు అనమాట. అలా సేవింగ్స్ చేసుకొని పెట్టుకుంటే ఈ వయసులోని మనం హాయిగా లగ్జరీగా మనం తీర్థయాత్రలు చేయగలుగుతామని అనిపిస్తుంది. మీరు చేశారా అని మాత్రం అడగండి. మేము కూడా ఏమీ చేయలేదు. ఆఖరికి రిటైర్మెంట్ అమౌంట్ తోటే మేము వెళ్తున్నాం. అందుకని నా సలహా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు అంటే పెన్షన్ అవి కూడా ఉండవు కదా. అందుకని మనకు వచ్చిన డబ్బుల్లోనే కొంచెం సేవింగ్స్ చేసుకొని, ఈ విధంగా కూడా దీనికోసం పర్పస్ ఏంటంటే విహారయాత్రలు, తీర్థయాత్రలు. ఆ పర్పస్ కోసం కూడా మనం సేవింగ్స్ చేసుకొని ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ సలహా బాగుంది కదా, సలహా పాటిస్తారా? సలహా అని కాదు, మామూలుగా నా మనసులో అభిప్రాయాన్ని నేను చెప్తున్నానండి. ఏమంటారు? ధన్యవాదాలు.